నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ కొత్తగూడెం. ఈరోజు మనము న్యూమోనియా గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, ఓకేనా? ఇంకా నిమ్ము గురించి మాట్లాడాల్సి వస్తే మెయిన్గా మనకి న్యూమోనియా అంటే ఏంటి అంటే మనకి లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అండి. సో ఎవరు హై రిస్క్ గ్రూప్ అంటే బిలో 5 years వాళ్ళు, అబోవ్ 65 years వాళ్ళకి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో హై రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అంటే స్మోక్ చేయడం కావచ్చు, ఆల్రెడీ లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే కండిషను, ఇంకా ఆస్థమాటిక్ పేషెంట్స్, ప్లస్ సిఓపిడి పేషెంట్స్, కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా హై రిస్క్ పేషెంట్స్. అండ్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళందరూ కూడా. అండ్ సో ఎలాంటి లక్షణాలు ఉంటాయి నిమ్మొచ్చిన వాళ్ళకి అని అంటే దగ్గు రావడము, దగ్గులో కళ్ళెం పడడము, కొంతమందికి అయితే బ్లడ్ కూడా వస్తుంది, ఇంకొంతమందికి అయితే ఆయాసం రావడము, కొంతమంది ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే అన్కాన్షియస్, కన్ఫ్యూజను, మజిల్ పెయిన్స్, ఇవన్నీ కూడా చెస్ట్ పెయిన్ లాగా కూడా ఉంటుంది, ఆయాసం వస్తుంది. ఇంకా పిల్లల్లో అయితే అన్ఎక్స్ప్లెయిన్డ్ క్రై, అంటే తెలియకుండానే బాగా ఏడవడము, హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, అది కూడా చలితో రావడము, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే మెయిన్గా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్టేషన్ చేసుకొని టెస్ట్ చేయించుకోవాలండి. హిస్టరీ చెప్పాలి, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏమైనా ట్రావెలింగ్ హిస్టరీ ఉందా, ఏదైనా పర్సన్స్ అంటే టీబీ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్స్లో ఉన్నారా, లేకపోతే ఏంటి, షుగర్ ఏమైనా హై లెవెల్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటే మెయిన్గా చెస్ట్ ఎక్స్రే తీసుకుంటే మనకి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది తెలుస్తుంది. అలాగే కళ్ళెం పరీక్ష కూడా, అంటే టీబీ మన డెవలపింగ్ కంట్రీస్లో టీబీకి మోస్ట్ కామన్ కాబట్టి ఆ టీబీ టెస్ట్ చేయించుకోవడము, షుగర్ ఎస్పెషలీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ టెస్ట్ చేసుకోవడము, ఇవన్నీ ఫీవర్ ప్రొఫైల్ చేసుకోవడం వల్ల మనము డయాగ్నోసిస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ విషయానికి వస్తే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండి. ఎస్పెషలీ మోస్ట్ కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇవ్వడము, ఎస్పెషలీ 3rd generation సెఫలోస్పోరిన్స్ అనేవి ఇస్తాము. అండ్ హాట్ వాటర్ తాగడము, గార్లిక్ చేయడము, కొంచెం ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకోవడము, బాయిల్డ్ ఎగ్ కావచ్చు, హై ప్రోటీన్ డైట్, చికెన్, ఇలాంటివి తీసుకుంటే పేషెంట్ తొందరగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నిమ్ము అనేది పెద్ద ఇదేం కాదండి, ఈ రోజులలో అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భయపడకూడదు అండ్ లేట్ చేయకూడదు. తొందరగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మనం చక్కగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏదైనా కూడా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.